ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి చిన్నతనంలోనే భార్య పోయింది. ఆ గ్రామంలోనే వెంకీ అనే ఎవరూ లేని ఒక అనాథ పిల్ల ఉండేది. అయితే రైతు దాని చేత ఇంటి పని అంతా చేయించుకునేవాడు. తీరికగా ఉన్నప్పుడల్లా అది మిగతా కూలీలతో కలిసి పొలం పనులు కూడా చేసేది. పని చేయటంలో వెంకికి అలుపు సొలుపు అంటూ ఏది ఉండేది కాదు. కానీ దానికి వేపకాయంత వెర్రి ఉండేది. ఇంటి పనంతా నేనే చేస్తున్నానుగా, నన్ను పెళ్లి చేసుకోరాదా ఏం అని తన యజమానితో అస్తమానం అంటూ ఉండేది. చేసుకోక నిన్నే చేసుకోమంటావా అనేవాడు రైతు. కానీ వెంకీ అస్తమాను ఇదే పాట సాగించింది. నన్నెందుకు చేసుకోవు, నాకేం వంకొచ్చింది, నేనుండగా ఇంకొకతిని ఇంట్లో అడుగు పెట్టనిస్తానా అంటూ ఉండేది. ఇలా తన యజమానిని కాల్చుకు తింటూ వచ్చిందది. దాని బాధ భరించలేక రైతు ఒకనాడు అది మధ్యాహ్నం పొలం పని చేసి అలసి చేనులో పడుకుని ఒళ్ళు తెలియకుండా నిద్రపోతూ ఉంటే దాని ఒంటి నిండా నూనె కలిపిన కాటుకుని పట్టించాడు. పొద్దువాలే సమయానికి వెంకి నిద్రలేచి తన కాళ్ళు చేతులు చూసుకుని తానే భయపడింది. నేనేనా లేక దయ్యాన్నా అని దానికి అనుమానం వచ్చింది. అది తిన్నగా తన యజమాని ఇంటికి వెళ్ళి, వెంకి ఇంట్లో ఉందా బాబు అని అతన్ని అడిగింది. ఇంట్లోనే ఉంది, ఇంట్లో ఉండక ఎక్కడికి పోతుంది అన్నాడు రైతు. ఇక తనకి దాని పీడ వదిలిపోతుంది అనుకుని. అయితే నేను వెంకిని కాదన్నమాటే కదా అని మనస్సులో అనుకుంటూ వెంకి మసక చీకట్లో పడి అడవికేసి బయలుదేరింది. అడవిలో దానికి 2 దొంగలు కనిపించారు. వాళ్ళు దాన్ని చూసి భయపడి పారిపోసాగారు. ఎందుకురా వెర్రినాగన్నల్లారా పారిపోతూ ఉన్నారు, దొంగతనానికి పోతూ ఉంటే నన్ను వెంట పెట్టుకుపోండి, సహాయంగా ఉంటాను అని వెంకి గట్టిగా వారికి వినిపించేలా కేకపెట్టింది. పిశాచి తమ వెంట ఉండటం కూడా ఒక విధంగా మంచిది అనుకుని దొంగలు భయపడ్డం మానేసి వెంకి దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఎక్కడన్నా ఒక గొర్రెని దొంగిలించాలని అనుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఎక్కడా గొర్రె దొరకలేదు. అదే విషయం వెంకికి చెప్పారు. హోస్ అంతే కదా, అదంతా నాకు వదిలిపెట్టండి, కటిక చీకట్లో కూడా గొర్రెలు కొట్టడానికి పోగలను అంది వెంకి. దొంగలు సంతోషించి వెంకి వెంట వచ్చారు. దొంగలని బయట ఉండమని వెంకి కొట్టంలో ప్రవేశించింది. దొంగలు గొర్రె కోసం ఎదురు చూస్తూ ఉండగా వెంకి పోతు కావాలా పెంటి కావాలా, ఇక్కడ బోళ్ళెడన్ని గొర్రెలు ఉన్నాయి అని గట్టిగా గావు కేక పెట్టింది. అరవకు, బలిసినది చూసి ఏదో ఒకటి పట్రా అన్నారు దొంగలు. బలిసినదే, పోతు కావాలా పెంటి కావాలా అని వెంకి మరింత గట్టిగా అరిచింది. అరవకని చెప్తున్నాంగా, ఎందుకు అరుస్తావు, ఏదో ఒకటి పట్రా అని మళ్ళీ దొంగలు అన్నారు. ఇక్కడ బోళ్ళెడన్ని గొర్రెలు ఉన్నాయి, పోతు కావాలా పెంటి కావాలా, ఏది కావాలంటే అదే ఉంది అని వెంకి మరింత కోపంగా గట్టిగా అరిచింది. నోరు మూసుకుని ఏదో ఒకటి పట్టుకురా అని దొంగలు మళ్ళీ జవాబు చెప్పారు. ఈలోపుగా గొర్రెల యజమాని వెంకి పెట్టిన గావు కేకలకి లేచి బయటికి వచ్చాడు. దొంగలు కాలికి బుద్ధి చెప్పి వెంకిని వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఉండండ్రా, ఆగండ్రా అంటూ వెంకి గొర్రెల మధ్య నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. వెంకిని చూడగానే గొర్రెల యజమాని భయంతో కొయ్యబారిపోయి తన మందలోకి పిశాచి వచ్చింది అనుకున్నాడు. దానితోటే వెంకిని చూసి కొయ్యబారిపోయాడు. నోట మాట రాలేదు. వెంకి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయింది. దొంగలు కూడా పారిపోయారు. అయితే ఆ రోజు దొంగలకి వెంకికి తిండి లేదు. మర్నాడు చీకటి పడగానే వాళ్ళు ఒక కోడిని తస్కరించడానికి గాను బయలుదేరారు. కానీ కోడి ఎక్కడ దొరికేది వాళ్ళకి తెలియలేదు. అదంతా నాకు వదలండి, నాకు ఊళ్ళో ఉండే కోళ్ల గూళ్ళన్నీ బాగా తెలుసు అని వెంకి వాళ్ళని వెంట పెట్టుకుని ఊళ్ళోకి వచ్చింది. అది దొంగల్ని బయట ఉండమని కోళ్ల ఆవరణలో ప్రవేశించి, పెట్ట కావాలా పుంజు కావాలా, ఇక్కడ బోళ్ళెడని కోళ్ళున్నాయని గావు కేక పెట్టింది. అయితే అక్కడ ఉన్న వాటిలో ఏదో ఒకటి తీసుకురాక, పులికేకలు దేనికి, బరువుగా ఉన్న కోడిని చూసి పట్టుకురా అన్నారు దొంగలు. అదే పెట్ట కావాలా పుంజు కావాలా, నాకు అర్థం కావట్లేదు అని వెంకి మళ్ళీ గట్టిగా గావు కేక పెట్టింది. కేకలు పెట్టక వాటమైన కోడిని ఒకదాన్ని తీసుకురా అన్నారు దొంగలు. అట్లా కాదు, పుంజు కావాలా పెట్ట కావాలా, మీరు నిర్ణయించుకుని నాకు చెప్పండి, ఇక్కడ బోళ్ళెడన్ని కోళ్ళున్నాయంది వెంకి. ఈ కేకలకి కోళ్ళన్నీ లేచి అరవసాగాయి. కాపలావాడు లేచాడు. దొంగలు పరుగులు అంగించుకున్నారు. ఆగండ్రా బుద్ధి తక్కువ వాళ్ళల్లారా, పుంజు కావాలంటే పుంజో, పెట్ట కావాలంటే పెట్టో ఇచ్చేదాన్ని కదా, ఏదీ చెప్పకపోతిరే అంటూ వెంకి వాళ్ళ వెనక్కాలే పరిగెత్తింది. వెంకిని చూస్తేనే కోళ్ల కాపలావాడు కూడా భయంతో విరుచుకుపడిపోయాడు. 2 రోజులుగా దొంగలకి తిండి లేదు. ఏం చేతనంటే అదంతా వెంకి పుణ్యమే. ఊళ్ళోనేమో పిశాచం తిరుగుతూ ఉందనే వార్త అందరూ విని హడలెత్తిపోతూ ఉన్నారు. 3వ రోజు నిశిరాత్రి దొంగలు ఎక్కడన్నా సరే ఒక గొర్రె దొరుకుతుందేమోనని చూడడానికి బయలుదేరారు.
అయితే ఈసారి కూడా వెంకి వెంట వస్తాను అంటే వాళ్ళు వద్దనేశారు. ఆ పిశాచాన్ని వెంట పెట్టుకుని పోతే తమకి ఆకలి చావు తప్పదని దొంగలకి తెలిసిపోయింది. వెంకికి ఆకలి కడుపులో దహించుకుపోతూ ఉంది. అంచేత అది ఊరి బయటికి వెళ్ళి ఒక పొలంలోకి వెళ్ళి అక్కడ పాతిపెట్టి ఉన్న చిలకడ దుంపల్ని పీకి ఆవురావురమంటూ తినసాగింది. పొలంలోనే గుడిసె వేసుకుని ఉన్న పొలందారు ఒక రాత్రి వేళ బయటికి వచ్చి చిలకడ దుంపల్ని పీకు తింటూ ఉన్న వెంకిని చూసి దెయ్యం అనుకుని అప్పటికప్పుడే భూతవైద్యుడి ఇంటికి పరిగెత్తాడు. భూతవైద్యుడు నిద్రలేచి పై పంచా వేసుకుని పొలందారు వెంట బయలుదేరాడు. కానీ పొలంలోకి రావాలి అంటే దారిలో రొంపి అడ్డంగా ఉంది. భూతవైద్యుడు రొంపిలో దిగి నేను నడవను అన్నాడు. నేను నిన్ను ఎత్తుకుని రొంపి దాటిస్తా, ఈ దయ్యాన్ని నువ్వు వదలకొట్టకపోతే ఇక నేను ముష్టెత్తుకోవాల్సిందే అంటూ పొలందారు భూతవైద్యుడిని వీపున ఎత్తుకుని రొంపిలోకి దిగి నడవసాగాడు. పొలం నుంచి వెంకి వాళ్ళని చూసి దొంగలనుకుంది. వాళ్ళు గొర్రెని సంపాదించుకు వస్తున్నారు అనుకుని బాగా కొవ్వినదేనా అని గట్టిగా అరిచింది. పొలందారు కంగారెత్తిపోయాడు. తన శరీరంలో ఉన్న రక్తం అంతా గెడ్డగట్టుకుపోయింది. కొవ్విందో కాదో నువ్వే చూసుకో మా తల్లి అంటూ వాడు గట్టిగా అరిచి భూతవైద్యుణ్ణి రొంపిలోకి తోసేసి కాలిసత్తువు కొద్దీ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ రాత్రి జరిగిన సమాచారం కూడా రైతుకి తెలిసిపోయింది. అతనికి వెంకిని చూసి జాలి వేసింది. పాపం, నా దగ్గర తప్ప ఇది ఇంకెక్కడా బ్రతకలేదు అని మనస్సులో అనుకున్నాడు. అంచేత అతను దానికోసం అంతటా వెతికి చక్కగా స్నానం చేయించి పురోహితుణ్ణి పిలిపించి తానే పెళ్లి చేసుకుని ఆ తర్వాత జీవితం అంతా వెంకితో సుఖంగా గడిపేశాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ నాతో పాటు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను. మా కథను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఉమా చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుకి కథ